ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగా ఆగరా, గంగా 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 ఆపు. గుద్దేస్తావా ఏంటి? అరే, అరే, ఆగు, ఆగు. గుద్దేస్తావు. పంతులు గారు ఏం కాలేదు కదా? నేను నీ చెల్లి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వు నా కర్మకాండ చేసేలా ఉన్నావు కదయ్యా. చూసుకోలేదు మూర్తి గారు. నువ్వు చూడు చూడకపోని మీ చెల్లి శ్రీవల్లిని చూడటానికైతే ఉన్న ఫలంగా ఒక మంచి సంబంధం ఒకటి వచ్చేస్తుంది. విన్నావా అత్త? నీ పెళ్ళే ముందైపోతుందేమోనని అనవసరంగా కంగారు పడ్డావు. అలా ఎలా అనుకుంటావమ్మా? శ్రీవల్లికి తగ్గ మ్యాచ్ తీసుకురాపోతే నా పెళ్లి చేసేలా ఉన్నాడు మీ అల్లుడు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మూర్తి గారు. అలాగని నా కమిషన్ ఇవ్వా ఏంటి? అయ్యో అలా అని కాదండి. ఒక సంబంధం క్యాన్సిల్ అయ్యి 2 రోజులు అవ్వకముందే ఒక మంచి సంబంధాన్ని చూసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను మూర్తి గారు. నా పనే వయసు వచ్చిన ఆడపిల్లలకు ముడి వేయడం. ఏది ఏమైనా శ్రీవల్లి అదృష్టవంతురాలు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి మంచి సంబంధాలు వస్తూనే ఉన్నాయి. కుర్రాడు ఏం చేస్తుంటాడు పారే గారు? టీచర్ అమ్మా. హా? శ్రీవల్లి ఉద్యోగం చేసే బడిలోనే తన ఉద్యోగం కూడా. అయితే నేను చూసే ఉంటాను. అబ్బాయి నీ చెల్లెల్ని చూసే ఉంటాడు. కళ్ళగా ఉన్న అమ్మాయిని చూసిన తర్వాత మధ్యవర్తిత్వం జరిపే నాలాంటి వాడిని ఆశ్రయిస్తారు కదమ్మా. ఎప్పుడొస్తారంట? రేపో మాపో అయితే నిన్ను వెతుక్కుంటూ దారులు వెంట నేనెందుకు వస్తానయ్యా? ఇప్పుడే. ఇప్పటికిప్పుడంటే కష్టం కదా మూర్తి గారు. ఏర్పాట్లు ఎలా చేసుకుంటావో నాకు తెలియదు గంగా. కాలం కలిసి వచ్చినప్పుడే కాని చెయ్యాలి. పారే గారు ముందు మీరెళ్ళి పెళ్లి వాళ్ళని తీసుకురండి. గంగా పద, అలాగే. ముందు బండెక్కు చెప్తాను. పద గంగా. అక్క, అదృష్టం అంటే నీదే. ఎందుకు? ఒకదాని తర్వాత ఒకటి సంబంధాలు వస్తూనే ఉన్నాయి కదా. ఈ సంబంధమైనా ఖాయం అవ్వాలి. రండి. రండి సార్, కూర్చోండి. కూర్చోండి. ఇంకా ఎంతసేపే? అబ్బాయి వాళ్ళు వచ్చేశారు. అక్క రెడీ అత్తా. అక్క, ఆ అబ్బాయిని చూస్తే నువ్వేమంటావో? సిగ్గుపడుతున్న నువ్వు చూసి భయపడతావేమో. ఎందుకే బెదరగొడతారు? ఈ ఇళ్ళకి మొగుళ్ళని ఎతికేటప్పుడు తెలుస్తుంది. తమాషాకి లేత్తా. అన్నయ్య ఎవరి చేత తాళి కట్టించుకోమంటే వారితోనే నా జీవితం ముడిపడుందనుకుంటా. సరే సరే పద. నిన్ను చూసుకోవడానికి వచ్చింది నువ్వు పనిచేసే స్కూల్లో తను టీచరేనమ్మా. రోజు నిన్ను చూసేవాడే ఇప్పుడు స్పెషల్గా ఏం చూస్తాడక్క నీలో? సరే పదండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా.
లక్ష్మీదేవి కడ ఉట్టి పడుతుంది చూడండి అయ్యా. తాగినోడు తడి చప్పుడు లేకుండా ఇంట్లోకి అడుగట్టాలంటే గుమ్మం ద్వారా పోరాదు కదా. నేనేటి జమ్మల మడుగు జమీందారులాగా ఎట్టా పోతున్నానా? తప్పు కదా, తప్పు. మా అమ్మాయి నచ్చిందా బాబు? శ్రీవల్లి అందమే కాదండి, తన అణుకువ, నడవడిక, పద్ధతి అన్నీ నచ్చుతాయి నాకు. సైలెన్స్. ఇంట్లో పేరంటం ఏదో జరుగుతున్నప్పుడు మనం అడిగెట్టి పరిచయం చేసుకోరాదు. ఇంకో వాకిట్లు అడిగెట్టి వంటగదిలోకి పోయి జేబులు నింపుకుని వెళ్ళిపోవాలి. కరెక్ట్. పాపం పిల్లల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? పెద్దరికం పెద్దరికం పెద్దరికం. రాములమ్మ, పెద్దదానివైన నువ్వేం చెప్తావో చెప్పు. ముక్కుసూటిగా చెప్తున్నానండి, పిల్ల విషయంలో వంక పెట్టడానికి ఏమీ లేదు. ఏవైనా పెట్టాలి గిట్టాలి అంటే గౌరవం తగ్గించం గాని గొంతెమ్మ కోరికలైతే తీర్చలేమండి. అలానే ఇస్తావేంటత్తా? మొహమాటం దేనికి గంగా? ఆవిడ చెప్పడంలో తప్పులేదు బాబు. నిక్కచ్చిగా చెప్తే మాకు మంచిదేగా. కట్నం తీసుకోగాని ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి. అదెంత? 2 లక్షలే. పెళ్లి ఖర్చు మొత్తం మీదే. పది లక్షలుంటే సరిపోతుందేమో గానీ ఓ 2-3 ఎక్కువ పెట్టుకుంటే మంచిది. డబ్బులు ఆ డబ్బాలను పెడతాడని తెలిసినా ఇంకా ఎక్కడైనా చిల్లర దొరుకుతుందేమో అని చిరాస. తప్పులేదు. మా చుట్టాలు పల్లెటూరులో పడకంటే ఇబ్బంది పడొచ్చు. స్టేటస్ ఉన్నవాడు బాబు, పక్కనున్న సిటీలో హోటల్ రూమ్స్ బుక్ చేసుకోండి. గంగా, ఒక్క ముక్కలో చెప్తానయ్యా, 10 అనుకుంటే 15 అవ్వచ్చు. పర్లేదు మూర్తి గారు, వీరి హోదాకు తగ్గట్టుగా నా చెల్లెలు పెళ్లి చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.